నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. విజయనగరంలో స్థానిక లంకాపట్నం 19వ డివిజన్కు సంబంధించిన 23వ నెంబర్ సచివాలయంలో గత 2 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, విఆర్ఓ మరియు అడ్మిన్లు లేకపోవడం వలన తద్వారా స్థానిక లంకాపట్నం ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరియు ఇతర సంబంధిత సేవలు అందకపోవడం వలన తీవ్రంగా నష్టపోవడమే కాకుండా అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కావున తక్షణమే ఆయా సిబ్బంది కొరతను భర్తీ చేయవలసిందిగా జిల్లా రెల్లి వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు టీడీపీ నాయకులు సోము మురళీమోహన్ స్థానిక ప్రజలతో కలిసి ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి రాజుకు మరియు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డికు మరియు మున్సిపల్ కమిషనర్ పి నల్లనయ్యకు మరియు మున్సిపల్ ఏవోలకు వినతి పత్రాలను అందజేశారు. నెక్స్ట్ ప్లానింగ్ సెక్రటరీ అడ్మిన్ అనేది ఆ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ప్రభుత్వ బలాలు అనేది ఎటువంటి మా యొక్క లంకాపట్నంలో అన్ని వార్డుల్లో కూడా జనబలం ఉన్నది అదేనమ్మా. అయితే చాలామంది నిరుపేదలు నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పోస్టులు ప్రభుత్వం ద్వారా వచ్చింది మనకి అన్ని మా నిరుపేదలకి మేము రిక్షాలు వేసుకున్న ఆటో పళ్ళు అమ్ముతున్నాము. మాకు అది మాత్రం భర్తీ చేస్తుంది. ఓకే. ఈ సందర్భంగా సోము మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, మన లంకాపట్నం 12 డివిజన్ అనేది అధిక జనాభా గల ఉన్న డివిజను. అయితే చాలామంది నిరుపేదలు రెల్లి వార్డు ఉపకులాలు అనేవారు నివసిస్తున్నారు. వాళ్ళు నిరక్షరాస్యులు. ఆ లంకాపట్నం 12 డివిజన్లోని 23వ సచివాలయంలోని సిబ్బంది అనేది చాలా తక్కువగా ఉన్నారు. ఉదాహరణకి 1 ఎడ్యుకేషన్ సెక్రటరీ, 2 విఆర్ఓ, 3 ప్లానింగ్ సెక్రటరీ, 4 అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అనేది పోస్టులు ఖాళీగా ఉంది. ఎందుకంటే లంకాపట్నం వారు వారి యొక్క జీవన బ్రతుకు అనేది రిక్షాలు వేయడం, ఆటోలు వేయడం, కాయగూరలు అమ్మడం, ఎక్కడో కొండల మీద ఉన్న చెట్ల మీద ఉన్న పళ్ళు కాయలు తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద తెల్లవారుజాము నుండి రాత్రి 10-11 గంటల వరకు ఎండనగా వాననగా దుమ్ము ధూళ్ళలోనే కేకలు వేసుకుంటూ ఆ యొక్క పళ్ళు కాయలు అమ్ముకున్న డబ్బులతోని ఇంటి పోసన పిల్లలు చదివిస్తుంటాం. అట్లాగే మన ప్రభుత్వం ద్వారా వచ్చిన ఫలాలు అనేది మాకు అందటం లేదు. ఎందుకంటే సచివాలయంలో సిబ్బంది లేరు కాబట్టి. దానివల్ల సచివాలయం చుట్టూ మా లంకాపట్నం ప్రజలంతా తిరగడం వల్ల జీవనోపాధి కోల్పోతున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఈ యొక్క సమస్యని మన విజయనగరం జిల్లా నియోజకవర్గం శాసనసభ్యురాలు అయినటువంటి నీతికి నిజాయితీకి మారిపోయిన అయినటువంటి వంశం నుండి పుట్టినటువంటి మన ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతి మేడం గారికి మా యొక్క సమస్య అనేది చెప్పడం జరిగింది. అట్లాగే మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే మన విజయనగరం జిల్లా మున్సిపల్ కమిషనర్ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే మా యొక్క సమస్యలు అనేది మేడం గారు సచివాలయం సిబ్బందికి వారికి భర్తీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అయితే మా యొక్క లంకాపట్నం రెల్లి వార్డు ఉపకులాల ప్రజలందరూ మేము మన అతిథి విజయలక్ష్మి మేడం గారు వంశానికి రుణపడి ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.